హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నేను కూడా బాగున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ వీడియో ఏదో నన్ను నేను ఫ్లెక్స్ చేసుకోవడానికి చేస్తుంది కాదు. అసలు 2025లో నా లైఫ్లో ఏం జరిగాయి, ఇది ఏ విధంగా గడిచిందో ఒక చిన్న రివ్యూలా చేసుకుంటూ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఐ థింక్ 2025 వుడ్ బి ద మోస్ట్ మెమరబుల్ ఇయర్ ఆఫ్ మై లైఫ్. ప్రతి మంత్ ఏదో ఒక కొత్త విషయం జరిగింది. కొన్ని గుడ్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ ఉన్నాయి. బట్ ఏం జరిగినా దాని నుంచి అయితే నేను ఒక లెసన్ని నేర్చుకున్నా. సో ఐ వాంట్ టు టేక్ యూ త్రూ 2025 ఆఫ్ మై లైఫ్. ప్రతి మంత్ ఏం జరిగింది, ఏం చేశాను అన్నది డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ లాస్ట్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. టు స్టార్ట్ విత్, ఈ జనవరి అన్నది సెలబ్రేషన్స్తోనే కాదు, లాట్ ఆఫ్ ప్రెజర్స్తో స్టార్ట్ అయింది. లైక్ ఆల్వేస్, లాట్ ఆఫ్ న్యూ క్లయింట్స్, లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ లాట్స్ ఆఫ్ బర్డెన్ ఆన్ మై షోల్డర్స్. బట్ సమ్వేర్ ఇన్సైడ్ ఐ న్యూ దిస్ ఇయర్ గోనా డిమాండ్ మెచ్యూరిటీ. సక్సెస్ఫుల్గా ఎన్రోల్ క్లయింట్స్ అందరినీ ప్రాపర్గా హ్యాండిల్ చేసి మంచి క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేశాం. ఇది నా ఒక్కడి వల్లనే కాలేదు, మా టీబీఎస్ కోచెస్ అందరూ ఈక్వల్గా కష్టపడి క్లయింట్స్ అందరికీ మంచి సర్వీస్ ప్రొవైడ్ చేశాం. ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. మాతో ఎన్రోల్ అయిన క్లయింట్స్ అందరూ సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ని కంప్లీట్ చేశారు. అందులో చాలామందికి మా ట్రైనింగ్ సర్వీస్ నచ్చి ఇంకా మాతోనే కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఫిబ్రవరి, ది మోస్ట్ ఇంపార్టెంట్ మంత్ ఆఫ్ హోల్ 2025. ఆర్ ఐ థింక్ ఐ షుడ్ సే ఫిబ్రవరి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ మంత్ ఆఫ్ మై హోల్ లైఫ్ అనుకుంటా. బికాస్ నేను 2007లో బెంగళూరుకి వచ్చా గైస్, చదువుకోవడానికి. ఉట్టి చేతులతో వచ్చా. ఫర్ ద ఫస్ట్ టైం నేను బెంగళూరుకి వచ్చాకనే ఈ టాల్ బిల్డింగ్స్ అవ్వచ్చు, లైక్ బిగ్ అపార్ట్మెంట్స్ ఆర్ స్కై స్క్రేపర్స్ ఇవన్నీ చూడడం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి 8th క్లాస్ నుంచి హాస్టల్లోనే పెరిగాను, లైక్ ఇంటర్ అయిపోయేంత వరకు. అండ్ వన్స్ బెంగళూరుకి వచ్చాక ఇవన్నీ చూసి చాలా థ్రిల్ అయ్యా అనమాట. ఫస్ట్ టైం కదా ఇవన్నీ చూడడం. అప్పట్లో అనుకునేవాడిని మనం కూడా బెంగళూరులో సెటిల్ అవ్వాలి, ఒక చిన్న ఇల్లు ఉండాలి అని చెప్పేసి. అది 2025 ఫిబ్రవరిలో నెరవేరింది. ఇట్ టుక్ మీ అబౌట్ 18 ఇయర్స్ ఇక్కడ దాకా రావడానికి. ఈ ఇల్లు వచ్చేసి, ఈ అపార్ట్మెంట్లో 26th ఫ్లోర్లో ఉంటుందన్నమాట. ఈ ఇంట్లో నుంచి బాల్కనీ వెళ్ళి చూస్తే బెంగళూరు మొత్తం మనకు ఒక పానోరమిక్ వ్యూలో కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి నిల్చున్నప్పుడల్లా ఒక చిన్న ప్రౌడ్ ఆర్ ఎలా చెప్పొచ్చు, లైఫ్లో అట్లీస్ట్ ఏదో ఒకటి అచీవ్ చేశామనే ఫీలింగ్ అన్నది ఉంటుందన్నమాట, విచ్ మేక్స్ మీ సూపర్ హ్యాపీ. సో యా, ఫిబ్రవరి అన్నది నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మంత్ అయిపోతుంది. అండ్ ఎప్పటి నుంచో ఉన్న ఒక డ్రీమ్ అన్నది ఈ ఫిబ్రవరి మంత్లో ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్ మార్చ్ అనగానే నా ఫేస్లో ఎప్పుడూ ఒక చిన్న స్మైల్ ఉంటుంది. ఈ 2025 కాదు, నా లైఫ్ మొత్తం మార్చ్ అన్నది ఒక స్పెషల్ మంత్లా ఉంటుంది. ఎందుకంటే నా బర్త్డే ఉంటుంది, అండ్ నాతో పాటు నా వైఫ్ బర్త్డే కూడా మార్చ్లోనే ఉంటుందన్నమాట. March 9th నాది, March 12th తనది. సో బ్యాక్ టు బ్యాక్ బర్త్డేస్ ఉంటాయి. ఈ 2025 మార్చ్లో మేము బయటికి వెళ్ళలేదు, కానీ సెలబ్రేషన్స్ కోసం ఇక్కడే బెంగళూరులో బయటికి వెళ్ళి పార్టీ చేసుకొని వచ్చేసాం. అండ్ తన బర్త్డే కోసం నేను బ్యాస్టియన్ అని అప్పట్లోనే మన శిల్పా శెట్టి వాళ్ళ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, చైన్ ఆఫ్ రెస్టారెంట్స్, అప్పుడప్పుడే బెంగళూరులో ఓపెన్ అయిందనమాట. నేను అశ్విని బర్త్డేని అదే రెస్టారెంట్లో సెలబ్రేట్ చేశాను అనమాట. సో దట్ వుడ్ బి అ మెమరబుల్ బర్త్డే ఫర్ హర్ అండ్ ఫర్ మీ యాజ్ వెల్. సో మార్చ్ వాజ్ వెరీ గుడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఏప్రిల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగాయి. ఫస్ట్లీ నేను కార్ని అప్గ్రేడ్ చేసుకున్నా. 2020లో నేను ఒక మంచి కార్ని కొన్నా, విచ్ వాజ్ కియా సెల్టోస్. చాలా మంచి కార్. సో 2025లో దాన్ని అమ్మేసి మహీంద్రా ఎక్స్యూవీ కార్ని కొన్నా అనమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. నాకు అసలు ఈ మహీంద్రా ఎక్స్యూవీ అన్నది లిస్ట్లోనే లేదు. అప్పట్లో థార్ రాక్స్ కార్ రిలీజ్ అయింది కదా, విచ్ వాస్ క్రేజీ. చూడ్డానికి చాలా బాగా అనిపించి వెంటనే వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి కొనేద్దామని డిసైడ్ అయిపోయి అడ్వాన్స్ కట్టేశాను. అండ్ వాళ్ళు ఏమన్నారు, సార్ ఒక 1 monthలో వచ్చేస్తుంది అని చెప్పారు. అండ్ దే కెప్ మీ వెయిటింగ్ ఫర్ లైక్ 2 months. అలా వెయిట్ చేపిస్తూనే ఉన్నారు. నాకు చిరాకు వచ్చేసింది. ఆ షోరూమ్కి ఎందుకో వెళ్ళా, ఒకసారి కనుక్కుందాం అసలు ఇప్పుడైనా ఇస్తారా లేదా అని చెప్పేసి. అప్పుడు ఎక్స్యూవీ కార్ని నేను ప్రాపర్గా చూసా. టెస్ట్ డ్రైవ్ చేసి ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ బెటర్ కార్ ఫర్ ఫ్యామిలీ అనిపించింది నాకు. థార్ రాక్స్ ఈజ్ డెఫినెట్లీ గుడ్, బట్ అదేంటంటే ఒక రగ్గెడ్ లుక్ ఉంటుంది అనమాట. మనం ఒక్కటే వెళ్ళడానికి బాగుంటుంది, కానీ ఫ్యామిలీని ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే లైక్ రెస్టారెంట్స్ అవ్వచ్చు లేదా లాంగ్ డ్రైవ్స్ అవ్వచ్చు, ఎక్స్యూవీ ఈజ్ మోర్ కంఫర్టబుల్. ఎక్స్యూవీ 700లో ఈ టాప్ ఎండ్ మోడల్ ఆప్షన్స్ కూడా చాలా బాగుంటాయి, ఫీచర్స్ అన్నవి. సో ఆ కార్ని టెస్ట్ డ్రైవ్ చేసి వెంటనే బుక్ చేసి అది డెలివరీ మనకి ఇమీడియట్ గా ఇచ్చారు. లైక్ 1 or 2 weeks లో వచ్చేసింది అనమాట. సో 2025లో నేను చేసిన పని ఏంటంటే ఈ కార్ని అప్గ్రేడ్ చేసుకున్నా. అండ్ బై ఏప్రిల్ మన దగ్గర జనవరిలో ఎన్రోల్ అయిన క్లయింట్స్ ఎవరైతే ఉంటారో 3 months ప్లాన్ కి, వాళ్ళందరూ సక్సెస్ఫుల్ గా వాళ్ళ ప్లాన్స్ ని అయితే కంప్లీట్ చేసుకున్నారు. దిస్ మేక్స్ మీ మోర్ హ్యాపీ దాన్ బయింగ్ ఎ కార్ ఆర్ వాచ్. అండ్ ఏప్రిల్ ఎండింగ్ లో ఒక హైదరాబాద్ ట్రిప్ కూడా వేసా, ఒక 2 days. నాకు హైదరాబాద్ లో ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సో అప్పుడప్పుడు వెళ్ళి ఈ వర్క్ స్ట్రెస్ నుంచి కొంచెం రిలీఫ్ అవ్వడానికి 3 months ఒకసారి లేదా 2 months ఒకసారి అలా వెళ్ళొస్తూ ఉంటాను అనమాట. సో ఏప్రిల్ వాజ్ ఆల్సో అ గుడ్ మంత్ ఇన్ 2025.
మేలో ఆల్మోస్ట్ నేను ఫ్యామిలీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేశా. నాకేమనిపిస్తుందంటే, మనం లైఫ్‌లో ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదిచ్చినా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా, వాళ్ళకు టైం ఇవ్వకుంటే, అవన్నీ వేస్ట్ అనిపిస్తుంది. సో, ఒక 1 వీక్ మేము ముగ్గురం బయటికెళ్ళిపోయాం. మైసూర్‌లో స్టే చేశామనమాట. ఐ ఎక్స్‌ప్లోర్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. చిన్నప్పుడు అప్పుడెప్పుడో ఎక్కిన జట్కా బండి మైసూర్‌లో ఎక్కా అనమాట. మనకు మైసూర్‌కెళ్తే ఆ ప్యాలెస్ దగ్గర జట్కా ఉంటాయి. సో, ఆ జట్కాలో ఎక్కి నైట్ ఫ్యామిలీతో కలిసి అలా రైడ్‌కెళ్ళాం. దట్ వాస్ వన్ మెమరబుల్ థింగ్. నా లైఫ్ మొత్తం అది గుర్తుంటుంది. అండ్ వి ఎక్స్‌ప్లోర్డ్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ మైసూర్ అండ్ డిఫరెంట్ ఫుడ్స్. అండ్ నేను ఇన్‌స్టాలో చాలా సార్లు చెప్పాను. నాకు బెంగుళూరు కంటే, ఇన్‌ఫాక్ట్ ఇండియాలో అన్నిటికంటే మైసూర్ చాలా ఇష్టమని. ఐ డోంట్ నో వై, బట్ నాకు మైసూర్ వెళ్ళిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్ కొడుతుందనమాట. పీస్‌ఫుల్‌గా ఉంటుంది. వింటేజ్ లొకేషన్స్ ఉంటాయి. అండ్ ఒక కామ్‌నెస్ బిల్డ్ అవుతుంది. రోడ్స్ అన్నీ క్లీన్‌గా ఉంటాయన్నమాట. ఎవరికీ చెప్పని విషయం ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు 50 ఇయర్స్ వచ్చాక మైసూర్‌లో ఒక మంచి ఇల్లు కట్టించుకొని అక్కడే సెటిల్ అయిపోదామని ఒక ఆశ ఉంది. చూద్దాం ఫ్యూచర్‌లో ఏమవుతుందో. అండ్ మేలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ ఒకరు నన్ను కలవడానికి కర్నూల్ నుంచి బెంగుళూరుకొచ్చారు. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ బికాజ్ నేను చేసే కంటెంట్ అన్నది వైరల్ అవ్వకపోయినా పర్లేదు గానీ, దాన్ని చూస్తున్న వాళ్ళలో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతే చాలు అని చెప్పేసి, ఆ రోజు అనిపించింది నాకు వి ఆర్ ఆన్ రైట్ ట్రాక్ అనేసి. జులైలో నా ఫస్ట్ ఎక్స్‌పెన్సివ్ పర్ఫ్యూమ్‌ని పర్చేస్ చేశాను. అది నాకు 1 ఇయర్ నుంచి బకెట్ లిస్ట్‌లో ఉండింది. ఇది కొనాలా? వద్దా? కొనాలా? వద్దా? అని చాలా థాట్స్ తర్వాత ఫైనల్లీ జులైలో వెళ్లి కొనేసాను. ఇట్ వాస్ క్రీడ్ అవెంటస్ పర్ఫ్యూమ్ అనమాట. విచ్ ఈస్ లైక్ ఓజీ ఆఫ్ ఆల్ పర్ఫ్యూమ్స్. చాలా బావుంటుంది ఫ్రేగ్రెన్స్. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదేసుకున్నప్పుడల్లా ఒక మంచి కాన్ఫిడెన్స్, ఒక మంచి జోష్, ఏదైనా జేయొచ్చు అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది గదా! అది బిల్డ్ అవుతుందనమాట. అండ్ మనం లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ పర్సన్‌ని కలవడానికెళ్ళినప్పుడో, లేదా ఒక మంచి అకేషన్‌కెళ్ళినప్పుడో, మనం వేసుకున్న పర్ఫ్యూమే మన వైబ్‌ని ఒక 50% డిసైడ్ చేసేస్తుందనమాట. సో, ఆల్వేస్ వేర్ ఎ నైస్ పర్ఫ్యూమ్. అపార్ట్ ఫ్రమ్ దట్ జులై వాస్ ప్రెటీ కూల్. సో, ప్రాపర్‌గా డైట్ ఫాలో అయ్యాను. ప్రాపర్‌గా వర్కౌట్స్ చేశాను. మంచి గెయిన్స్‌ని గూడా నేను జులైలో గెయిన్ చేసుకున్నా అనమాట. ఆగస్ట్‌లో నేను ఒక మంచి డెసిషన్ తీసుకున్నా. వీక్లీ అట్‌లీస్ట్ 2 డేస్ అయినా ఒక మంచి కెఫేకెళ్ళేసి, ఒక 3-4 అవర్స్ అక్కడ వర్క్ చేయాలి అని జెప్పేసి. ఒక్కరినే కామ్‌గా కూర్చొని పీస్‌ఫుల్‌గా వర్క్ చేసుకున్నప్పుడు మంచి మంచి క్రియేటివ్ ఐడియాస్ వస్తాయన్నమాట. బికాజ్ మన వర్కే కాంటెంట్ క్రియేషన్ కాబట్టి, ఆ థాట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. సో, అక్కడ కూర్చున్నప్పుడు నాకు మంచి మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి. మంచి మంచి కాంటెంట్ ఐడియాస్ వస్తాయి. సో, అవన్నీ రాసుకొని వర్క్ చేస్తూ ఉంటా అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆగస్ట్‌లో నేను ఫస్ట్ టైమ్ ట్రావెల్ వ్లాగ్స్ చేశాను. ఆగస్ట్ ఎండింగ్‌లో నేను హైదరాబాద్‌కెళ్ళాను అనమాట. అవన్నీ డే టు డే ఏమేం చేశాను అని చెప్పేసి డైలీ ట్రావెల్ వ్లాగ్స్ పోస్ట్ చేశాను. ఇన్ కేస్ మిస్ అయ్యుంటే ఆ ట్రావెల్ వ్లాగ్స్ కూడా చూడండి, చాలా బావుంటాయి. సెప్టెంబర్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఏం జరగలేదు గానీ, వి వెంట్ ఫర్ 2 ట్రిప్స్. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి తిరుపతి విత్ ఫ్యామిలీ. సో, మా ఫ్యామిలీ అండ్ మా కజిన్ వాళ్ళ ఫ్యామిలీ. ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నా తిరుపతికెళ్ళాలి, ఎళ్ళాలి అని. సో, ఫైనల్లీ 2025 సెప్టెంబర్‌లో కుదిరింది. చాలా మంచి దర్శనం. సో, ఇట్ వాస్ వెరీ గుడ్. వచ్చాక సేమ్ అగైన్ మా ఫ్యామిలీ అండ్ మా కజిన్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి పాండిచ్చేరికెళ్ళాం ఒక 3-4 డేస్. ఇట్ వాస్ ఆల్సో వెరీ గుడ్ ట్రిప్. సో, అన్నీ మర్చిపోయి ఫ్యామిలీతో కలిసి లైక్ వి స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ టాకింగ్ టు ఈచ్ అదర్, రోమింగ్ అరౌండ్. ఆ పాండీలో మనకు ఫ్రెంచ్ కాలనీస్ అని కొన్ని ఉంటాయన్నమాట. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ బీచ్ సౌండ్, ఆ వేవ్స్ అండ్ ఆల్. అండ్ డిఫరెంట్ ఫుడ్స్ ఎక్స్‌ప్లోర్ చేసాం. ట్రిప్స్‌కెళ్ళినప్పుడు నాతో ఒక కంప్లెయింట్ ఉంటుందన్నమాట నా వైఫ్‌కి. నేను అక్కడ కూడా అప్పుడప్పుడు వర్క్ చేస్తూ ఉంటా. క్లయింట్స్‌కి మెసేజెస్ చేస్తూ ఉంటా కదా! సో, వాళ్ళు అది చూసి ఏంటి నువ్వు ఇక్కడ కూడా వర్క్ చేస్తూ ఉంటావు అని చెప్పేసి. బట్ యాహ్! సో, మనం దీన్ని అవాయిడ్ చేయలేం. దాన్ని అవాయిడ్ చేయలేం. ఫైండింగ్ ద రైట్ బ్యాలెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఎవరిని హర్ట్ చేయకుండా అలా మేనేజ్ చేస్తూ ఉంటా అనమాట. సో, యాహ్! సెప్టెంబర్ వాస్ వెరీ గుడ్. సో, పీస్‌ఫుల్‌గా వర్క్ చేసుకున్న. ఫ్యామిలీస్‌తో కలిసి ట్రిప్స్‌కెళ్ళాను అండ్ ఇట్ వాస్ గుడ్. అక్టోబర్‌లో 2 థింగ్స్ జరిగాయి. ఒకటి సాడ్ థింగ్, ఒకటి గుడ్ థింగ్. ఫస్ట్ సాడ్ థింగ్ ఏంటో షేర్ చేసుకుంటాను. నేను 2021లో ఫస్ట్ లగ్జరీ కార్ కొన్నా అనమాట. విచ్ వాస్ మెర్సిడీస్ ఈ క్లాస్. సో, దాన్ని నేను 2025 అక్టోబర్‌లో అమ్మేశా. సో, ఆ రోజు నేను ఫీల్ అయిన పెయిన్ ఏదైతే ఉందో, చిన్నపాటి సాడ్‌నెస్, అరే కార్ అన్ని రోజులు మనతో పాటు ఉండింది. బికాజ్ ఫస్ట్ లగ్జరీ కార్, అది కూడా బెంజ్ కార్ అంటే సో, చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా! అందులో మనం ఎక్స్‌పీరియన్స్ చేసిన ఆ మూమెంట్స్ అన్నీ అలా తిరుగుతూ, ఆ రోజు లిటరల్లీ ఏడవలేదులే గానీ అక్కడి దాకా ఎళ్ళిందనమాట సిట్యుయేషన్. సో, నా కార్‌ని నేను అమ్మేశాను. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మేబీ మీకది చాలా చిన్న విషయం అవ్వచ్చు. బట్ నాకది చాలా పెద్ద విషయం. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది. స్విమ్మింగ్ నేర్చుకోవాలి అని. చాలా సార్లు ట్రై చేశా గానీ మధ్యలో ఆపేశాను. ఐ డోంట్ నో వై అండ్ హౌ. సో, సమ్‌హౌ 2025లో నేను అక్టోబర్‌లో చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయా. ఈసారి ఖచ్చితంగా స్విమ్మింగ్ నేర్చుకోవాలనేసి. సో, గుడ్ థింగ్ ఏంటంటే అక్టోబర్‌లోనే నేను ఒక జిమ్‌కి జాయిన్ అయ్యా. కొత్త జిమ్‌కి. ఆ జిమ్‌లో నాకు లక్కీగా కింద స్విమ్మింగ్ పూల్ ఉండింది. సో, వెంటనే వెళ్లి పీటీకి పే చేసేసాను. ఫిక్స్ అయిపోయాం మైండ్‌లో ఈసారి ఖచ్చితంగా నేర్చుకోవాలని.
అని. అండ్ యెస్ 25 క్లాసెస్‌లో నేను 0 మీటర్స్ నుంచి 25 మీటర్స్ స్విమ్మింగ్‌ని నాన్ స్టాప్‌గా చేసేంత వరకు నేర్చుకున్నాను అనమాట. ఐయామ్ వెరీ హ్యాపీ. సో, ఈ ఇయర్‌లో నేను ఏదైనా సాధిచ్చింది నాకు చాలా హ్యాపీనెస్‌నిచ్చింది అంటే ఈ స్విమ్మింగ్. నవంబర్ వాస్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ ద మోస్ట్ మెమరబుల్ మంత్ ఆఫ్ 2025 బికాస్ ఆఫ్ అగైన్ 2 థింగ్స్. ఒకటి మా అబ్బాయి బర్త్‌డే ఉన్నింది. నవంబర్ 2 మా అబ్బాయి బర్త్‌డే అనమాట. హి రీసెంట్‌లీ టర్న్డ్ 4 ఇయర్స్. అండ్ అదే రోజు నేను కొత్త కార్ డెలివరీ తీసుకున్నా. ఈ ఇయర్ ఇది నా సెకండ్ కార్ అనమాట. సో, మీ అందరి సపోర్ట్, హార్డ్ వర్క్, లక్ మేబీ అవన్నీ కలిసి ఐయామ్ హియర్ నౌ. సో, ఇట్ వాస్ BMW. సో, నేను సెకండ్ లగ్జరీ కార్ కొన్నా అనమాట నవంబర్ 2న. సో, దిస్ అగైన్ విల్ బి అ మోస్ట్ మెమరబుల్ డే. సో, ఆ రోజు మా అబ్బాయి కేక్ కట్ చేస్తూ వాడు పొందిన హ్యాపీనెస్ అవ్వచ్చు అండ్ మా ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళా అనమాట. సో, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అవ్వచ్చు. అండ్ అక్కడి నుంచి నేను వాళ్ళందరినీ రెస్టారెంట్‌కి తీసుకెళ్ళాను. సో, అక్కడ వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి ఇంటికొచ్చి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ BMW కార్ అనేది నాకు ఎప్పటినుంచో ఉండింది. సో, ఆ బెంజ్ కార్ డ్రైవ్ చేస్తూ ఐ ఫెల్ట్ బెంజ్ అనేది మనకు లైక్ ప్రాపర్ లగ్జరీ అండ్ కంఫర్ట్‌ని ఎక్కువగా లైక్ క్రియేట్ చేసే కార్. వెరాస్ BMW వచ్చేసి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ అనమాట. అది డ్రైవ్ చేస్తున్నప్పుడు అది ఇచ్చే కిక్, అది ఇచ్చే పుష్ నెక్స్ట్ లెవెల్. సో, ఆ BMW 5 సిరీస్ కార్ కొన్నా నేను అండ్ ఇట్స్ క్రేజీ కార్. ఐయామ్ స్టిల్ ఎంజాయింగ్ ఇట్ ఎవ్రీ డే, ఎవ్రీ డ్రైవ్. అండ్ ఫైనల్లీ మనం డిసెంబర్‌కి వచ్చేసాము. డిసెంబర్‌లో మాకు పెద్దగా వర్క్ ఉండదు. యు నో రైట్, బికాస్ ఈ డిసెంబర్‌లో హాలిడేస్ చాలా ఎక్కువ ఉంటాయి. క్లయింట్స్ అందరూ హాలిడేస్‌కి వెళ్తూ ఉంటారు. అండ్ కొత్త క్లయింట్స్ ఎవరు ఎన్రోల్ అవ్వరు బికాస్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ January 1st. కొత్త ఇయర్, కొత్త రిజల్యూషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ డిసెంబర్‌లో నేను ఇంట్రెస్టింగ్‌గా ఏం చేశా, గోవాకెళ్ళా గైస్. సో, నా ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ ఒకటి ఉండింది. సో, దానికోసం గోవాకెళ్ళాను. అంత క్రేజీ పార్టీ, అంత క్రేజీ హాలిడే నేను ఎప్పుడు చూడలేదు. ఇట్ విల్ బి ఎ మెమరబుల్ ఫర్ ఎవర్. లైక్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ లాంటి పార్టీ అనమాట అది. అండ్ ఈరోజు 30th, రేపు 31st, డిసెంబర్ 31st నైట్ మంచిగా ఫ్యామిలీతో కలిసి పార్టీ చేసుకొని ఫస్ట్ నుంచి కొత్త సంవత్సరం, కొత్త రిజల్యూషన్స్‌తో మనందరం స్టార్ట్ చేద్దాం. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. లాస్ట్‌లో ఒక గుడ్ న్యూస్ ఉంటుందని చెప్పాను కదా. అదేంటంటే January 1st మనం ఒక మెగా సేల్‌ని లాంచ్ చేయబోతున్నాం. మన టీమ్ బాడీ స్కల్ప్టర్స్‌లో అన్ని ట్రైనింగ్ ప్లాన్స్ మీద మెగా డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ఇలా మన దగ్గర 3 ప్లాన్స్ ఉంటాయి. అన్నిటి మీద డిస్కౌంట్ ఉంటుంది. ఇదొచ్చేసి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. జస్ట్ 10 డేస్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ ఆఫర్ ఈ ఇయర్ మొత్తంలో మళ్ళీ ఎప్పుడు రాదు. సో, లేట్ చేయకుండా మన యూట్యూబ్ మెయిన్ పేజ్ డిస్క్రిప్షన్‌లో వెబ్సైట్ లింక్ ఉంటుంది. January 1st ఆ లింక్ క్లిక్ చేసి వెబ్సైట్ ద్వారా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఇక్కడి దాకా ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ లైఫ్‌లో 2025 ఎలాంటి మెమోరీస్‌ని మిగిలిచిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఐ వాంట్ టు రీడ్ అబౌట్ ఇట్. థాంక్ యూ.